కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగాన్ని రక్షించాలని కోరుతూ మే 20న జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో వలస కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. మంగళవారం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం నల్గొండ పట్టణంలోని భవన నిర్మాణ కార్మికుల అడ్డాలలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందు తర్వాత కార్మికుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని ఆరోపించారు. వాటిని వెంటనే రద్దు చేసి కార్మిక హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. 1976 వలస కార్మికుల చట్టాన్ని అమలు చేస్తూ వలస కార్మికులకు ప్రమాద బీమా కల్పించాలని, వారిని దోపిడీకి గురికాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాలకు, కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు మే 20న తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నపల్లి సత్తయ్య, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం నల్గొండ పట్టణ అధ్యక్షుడు సలివోజు సైదాచారి, పట్టణ నాయకులు, మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్, కార్మికులు పాల్గొన్నారు. మే 20వ తారీఖున దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు నల్గొండ పట్టణంలోని వలస కార్మికుల్లో కరపత్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా మే 20వ తారీఖున దేశవ్యాప్త కార్మిక సంఘాలు, అదే రకంగా ఫెడరేషన్లు, బ్యాంక్ ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు, మిగతా రంగాలకు సంబంధించినటువంటి మొత్తం కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెలో వలస కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి పిలుపునివ్వడం అనేటటువంటి జరుగుతోంది. కార్మికులు కూడా దానికి సిద్ధమవుతూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులన్నింటినీ కూడా కాలరాసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. 24 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వాలు ఇప్పటికే దానికి లేబర్ కోడ్లుగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కార్మికుల్ని బానిసలుగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, నల్గొండ పట్టణంలో దాదాపు 5,000 మంది వలస కార్మికులు వచ్చారు అని చెప్పనంటే మిగతా బీహారు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో పని లేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వలస కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ చట్టాలని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ కార్మికులందరూ కూడా తమ తమ రాష్ట్రాల్లో పని కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంది. ఆ రకమైనటువంటి బాధ్యతని ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే దేశవ్యాప్త సమ్మెలో వలస కార్మికులు, స్థానిక కార్మికులు పెద్ద ఎత్తున అందరూ కూడా కార్మిక వర్గం అంతా కూడా ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా మే 20 తారీఖుకు సంబంధించినటువంటి సార్వత్రిక సమ్మెను ప్రచారం నిర్వహించడం జరిగింది. బాస్కెట్ టాకీస్ అడ్డా దగ్గర, వలస కార్మికులు ఉన్న అడ్డా దగ్గర ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్పు చేసి బానిసలుగా చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క కార్మికుల హక్కుల్ని కాపాడడం కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మెలో ఈ వలస కార్మికులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ జీవనోపాధి పొందుతూ తక్కువ కూలీ ఇస్తూ పని గంటలు ఎక్కువ చేయించుకుంటూ వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆయా రాష్ట్రాలలో కూడా వాళ్ళకి పనులు ఈ కేంద్ర ప్రభుత్వం కల్పించగలిగితే ఇట్లాంటి వలసలు కూడా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ వలస కార్మికుల చట్టాన్ని కూడా రక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్మిక హక్కుల కోసం జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో పెద్ద ఎత్తున వలస కార్మికులు, లోకల్ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. విశ్వవ్యాప్తంగా మే 20వ తారీఖు నాడు సార్వత్రిక సమ్మె జరుగుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర వలస కార్మికులు బీహారు, యూపీ, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి ప్రదేశాల నుంచి ఇక్కడ వలస రావడం జరిగింది. వలస కార్మికుల చట్టాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీయాలని ఒక కుటీల ప్రయత్నం జరుగుతున్నది. ఆ సంబంధించిన వలస కార్మిక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ఇక్కడున్న వస్తున్న కార్మికుల కుటుంబాలకు అన్ని రకాలుగా ఆదుకునే విధంగా, అదేవిధంగా మైగ్రెంట్ వర్కర్స్ ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ రకంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ముఖ్యంగా రేపు జరగబోయే 20వ తారీఖు నాడు జరగబోయే ఈ యొక్క సార్వత్రిక సమ్మెలో ఇక్కడికి వచ్చిన మైగ్రెంట్ వలస కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేస్తారని, ఆ రకంగా వారి సమస్యలను తీసుకొని భవిష్యత్తులో సిఐటియుగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు 20వ తారీఖు నాడు జరగబోయే సమ్మెలో వలస కార్మికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా కార్మిక చట్టాలను మార్చి వలస కార్మికులకు వేరే రాష్ట్రాల నుంచి, బీజేపీ పాలిత ప్రాంతాల నుంచి వలస వచ్చి 2 రాష్ట్రాలలో ఉన్న కార్మికుల పొట్టలు కొట్టే పనిచేస్తూ ఉన్నారు. ఆ కార్మికులకు కూడా చట్టాలు మార్చడం వల్ల
కార్మికులకు అందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. వలస కార్మికులు కాబట్టి అందరూ కూడా వలస కార్మికులు 20వ తారీఖు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.